ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, అంటే ప్రత్యేకంగా చెప్పడం కాదు, 420 చర్చీలు ఉన్నాయి మన నియోజకవర్గంలో. దగ్గర దగ్గర 300కి వెళ్ళాను. 300లో కూడా పాపం తక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. లింగాపురంలో కొండవీటి బాబురావు గారు నాకు చర్చి ఇస్తే, సంస్థ అని నాతో ట్రైనింగ్ అయిన అబ్బాయికి ఇస్తే, హృదయము అనే మాట 4 సంవత్సరాలు బట్టి నేర్పుతున్నాను. హృదయం అంటాడు. ఎట్లా అబ్బాయి నువ్వు నేర్చుకో అంటే రాదు, వచ్చే పని లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ విషయం నేను చెప్పే విషయాలు జాగ్రత్త గుర్తుకుంటే, పాస్టర్ గారు అంటే విలువ లేదు సమాజంలో. నేను చూసినటువంటి సంఘాల్లో నేను చెప్పాను, పాస్టర్ అంటే అర్థం ఏంటంటే, పాస్టర్ గారు అంటే పి అంటే ప్యాషనేట్ టువర్డ్స్ గాడ్, దేవుని యెడల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి పాస్టర్ గారు. ఏ అంటే అప్రిషియేట్, అందరినీ అభినందించేవాడుగా ఉంటాడు. మంచి ఆయన వందనాలు అయ్యా రా అంటాడు, చెడ్డాయన వచ్చినా కానీ వందనాలు రా అంటాడు కదా. ఇంకంతకంటే ఆయనకేం తెలియదు. తర్వాత ఎస్ అంటే సర్వెంట్హుడ్, సేవ చేద్దామనేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆయన. టీ అంటే ట్రైన్స్ అప్ ఎటర్నిటీ, నిత్యం కొరకు పరలోకం కోసం మనకు శిక్షణ ఇచ్చేవాడు అనమాట. తర్వాత ఓ అంటే ఒబిడియంట్, ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తాన్ని కోరేవాడు, మనందరికీ దేవుని చిత్తాన్ని విధేయతను చూపేవాడు. ఆర్ అంటే రైట్యస్, దేవుని మహిమార్థమై వారు నీతికరమైన జీవితాన్ని జీవిస్తూ అనేకులను నీతి మార్గంలో నడిపే ఆయన పాస్టర్ గారు. పాస్టర్ గారు అంటే తేలిక కాదు, తేలిక చూడకూడదు. ఇంకొక మాట, నిన్ను దేవునికి పరిచయం చేసేది పాస్టర్ గారు, నువ్వు పరలోకంలో చేరేలా ప్రేయర్ చేసేది పాస్టర్ గారు, నీ మనస్సు మారేలా ప్రార్థన చేసేది పాస్టర్ గారు, నిన్ను సమాజానికి నిర్దోషిగా చూపించేది పాస్టర్ గారు, నీ పాప దుర్బుద్ధుల నుంచి, పాపంలో నుంచి జీవములోకి లాగేది పాస్టర్ గారు, నీ ప్రతి సంతోషానికి కారణమైనటువంటి పాస్టర్ గారిని మీరు తేలిగ్గా చూడగాకండి. దేవుని తర్వాత పాస్టర్ గారికి మేము ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత దైవజనుడు ఎట్లా ఉంటాడంటే, ఆయన పిలువబడినవాడు పాస్టర్ గారు, సిద్ధపరచబడినవాడు పాస్టర్ గారు, అభిషేకించబడినవాడు పాస్టర్ గారు. ఆ తర్వాత దేవుని చేతిలో వాడబడినవాడు పాస్టర్ గారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు పాస్టర్ గారు. దైవజనుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు చెప్తా 4 మాటలు. భక్తిగా ఉంటాడు, అధికారం కలిగి ఉంటాడు, ధైర్యం కలిగి ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు, ధనాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండడు. డబ్బు చెడగొడుతుంది, డబ్బు తొడగొడుతుంది, డబ్బు పడగొడుతుంది, డబ్బు విడగొడుతుంది. ధనాన్ని ప్రేమించే వ్యక్తి అయితే సమాజంలోంచి దూరం అయిపోతారు. ఎవడైనా సరే డబ్బుని కనుక నువ్వు ప్రేమిస్తే ఒళ్ళు గుల్ల అయిపోద్ది మనకి. అట్లాగని యేసుప్రభువు వారు డబ్బుకి వ్యతిరేకం కాదు, ధనానికి వ్యతిరేకం కాదు. మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. అబ్రహాము ధనవంతుడే, ఇస్సాకు ధనవంతుడే, యాకోబు ధనవంతుడే, యోబు అందరు ధనవంతులే. కానీ ధనాపేక్ష సమస్య కీళ్ళకు మూలం అని కూడా దేవుడు చెప్పాడు. డబ్బు చెడగొడుతుంది, డబ్బు తొడగొడుతుంది, డబ్బు పడగొడుతుంది, డబ్బు విడగొడుతుంది. ఆ విషయం చెప్తా వాక్యంలో. ధనాన్ని ప్రేమించిన వాడు పాస్టర్ గారు, సుఖాన్ని కోరని వాడు పాస్టర్ గారు. 24 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ప్రభువా స్తోత్రం 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 అని పోరాడి జయించేవాడు పాస్టర్ గారు. అంతే. ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి పాస్టర్ గారు మీ మధ్య ఉన్నాడు. మీ అదృష్టమేమో అనుకుంటా నేను. అవే క్వాలిటీస్ ఉన్న మా పాస్టర్ గారు. కాకపోతే కథ నీరసంగా ఉంటాడు, కానీ వాక్యం బాగానే చెప్తాడు. ఇప్పుడు ముందు చెప్పినటువంటి కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి అన్న, నేను అన్న అంటాను. నాకంటే ఆయనకు 60 సంవత్సరాలు, నాకు 65 సంవత్సరాలు అన్నమాట. కొంచెం నీరసంగా ఉంటారు పరిస్థితులను బట్టి. దాని గురించి మనం లెక్కేసుకోకూడదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, కాబట్టి సేవకుడిని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అవమానపరచకూడదు. చాలా ఇప్పుడు జరుగుతున్న ప్రతి సంఘంలో సన్మానించకపోయినా పర్వాలేదు, కానీ తోలనాడకూడదు. ఒక అమ్మాయి అంది, ఈ పాస్టర్ గారు అయ్యా తెల్ల చొక్కాలు వేసుకుంది, మేము కానుకలు ఇస్తేనే కదా అంది నన్ను. ఆ పాస్టర్ గారు తెల్ల బట్టలు వేసుకునేది మీ కానుకలు కాదు. ఈ లక్షణాలు ఉన్నాయి పాస్టర్ గారిలో. కానుకలు దేవుడికి ఇస్తున్నావు, ఆయన పోషించాల్సిన బాధ్యత మన మీద ఉంది, గుర్తుంచుకోండి అని చెప్తే, అమ్మ నీకు 5 రోజులు కూలి వచ్చింది అనుకో, కూలికి వెళ్ళావు అనుకో, సపోజ్ ఉదాహరణ చెప్తున్నా, 5 మూడు 1500 వచ్చినాయి. 150 రూపాయలు పాస్టర్ గారికి తెచ్చి, ఓ 2-3 నెలలు తెచ్చి దస్యం భాగం పాస్టర్ గారికి ఇచ్చిన తర్వాత, నాకు నష్టం వచ్చిందయ్యా సూర్యనారాయణ మాస్టర్ గారు అని నా ఫోన్ నెంబర్ ఇస్తాడు, తీసుకొని నా దగ్గరకు రా, 1,00,000 ఇస్తా నీకు నష్టం వస్తే. పాస్టర్ గారికి ఇచ్చే ఎవరు నష్టపోలా, పాస్టర్ గారికి ఆ దేవుడికి ఇచ్చే ఎవరు నష్టపోలా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవ్వటం నేర్చుకోండి. క్రిస్మస్ అంటే ఇవ్వటమే.
తీసుకోవటం కాదు. ఏ రియల్ హ్యాపీనెస్ డిపెండ్స్ అపాన్ వాట్ కెన్ వీ గివ్ అంటాడు పౌలు గారు. నిజమైన సంతోషం తీసుకునేదాన్ని బట్టి ఉండదు, పుచ్చుకునేదాన్ని బట్టి ఉండదంట, ఇచ్చేదాన్ని బట్టి ఉంటుందంట. మనకు నిజమైన సంతోషం కావాలంటే ఇవ్వటం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పాస్టర్ గారిని మనం గౌరవించాలి. ఆయన అభిషేకించబడినవాడు, పిలువబడినవాడు. ఇక ఇవన్నీ దాదాపు ఒక 20-30 దాకా చెప్పాను. మీ మాటలన్నీ గుర్తుంచుకోండి. ఆర్నే కుటుంబాన్ని మనం ప్రేమించాలి, అభిమానించాలి అనే వాళ్ళంటే నాకు బహు ఇష్టం, ప్రేమిస్తా.